వీడియో లాస్ట్ దాకా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. పెసరపప్పు పిండి కూర ఎలా వండాలనో వీడియో చూపెడతా. పిండి కూర ముందుగా తెచ్చుకొని ఇలా మంచిదంతా తెంపి ఉప్పు నీళ్ళల్లో వేసి బాగా కడగాలి. ఇది పెసరపప్పు, ఇది పిండి కూర. ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, మెంతి, పుదీనా, కళ్యామాకు ఇప్పుడు రెడీ పెట్టుకున్నాం. పప్పును ముందుగా కడుక్కోవాలి. ఇలా స్టవ్ అంటూ పెట్టినాం. ఈ స్టవ్ పైన మట్టి కంతులు పెట్టుకున్నాం. అరపావడు నువ్వుల నూనె, ఒక చెంచాడు పోపిత్తులు, పచ్చిమిర్చి, ఒక చెంచాడు జీలకర్ర, ఉల్లిగడ్డలు, మాకు ఒక చెంచాడు అల్లం వెల్లిపాయ, ఒక చెంచాడు ఇంగు, ఒక చెంచాడు పసుపు, పచ్చివాసన ఏదో గోలించుకోవాలి. కొత్తిమీర, మెంతి, పుదీనా, పిండి కూర ఆకు మొత్తం ఇలా కలుపుకోవాలి. పెసరపప్పు మొత్తం ఇలా కలుపుకోవాలి. ఒక చెంబడి నీళ్ళు పోసుకోవాలి. ఒక చెంచాడు కారపొడి, తగినంత ఉప్పు, చిన్న నిమ్మకాయ అంత చింతపండు వేసుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 20 నిమిషాలు ఉడికించుకోవాలి. పప్పు రెడీ అయింది, ఉడికింది. దీన్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి, దించుకోవాలి. ఇప్పుడు పప్పును దించుకున్నాం. ఇప్పుడు మెత్తగా రుద్దుకున్నాం. పిండి కూర పెసరపప్పు రెడీ అయింది. ఈ పిండి కూర పెసరపప్పు ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ పిండి కూరలో ఆయుర్వేద గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది మేము మట్టి కంచులు అందుకున్నాం కాబట్టి ఇంకా బాగా రుచిగా ఉంటుంది. పిండి కూర పెసరపప్పు చపాతీతోటి కానీ అన్నంతో కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది, మళ్ళీగా అనిపిస్తుంది.